నాగ చైతన్య, సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఏ మాయ చేసావే. ఈ సినిమా థియేటర్ లో సందడి చేయడానికి మళ్ళీ సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 18న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య, సమంత ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కలుస్తారన్న చర్చ జోరుగా జరుగుతోంది. నాగ చైతన్య, సమంత పెళ్లి అయిన 4 ఏళ్లకే విడిపోయారు. వీరి విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా అభిమానుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత కలవడం గాని మాట్లాడుకోవడం గాని జరగలేదు. ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తూ వస్తున్నారు. సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో డేటింగ్ లో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఏ మాయ చేసావే సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు మళ్ళీ సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ మాయ చేసావే సినిమా సందర్భంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ చిత్రం ఇద్దరికి చాలా ప్రత్యేకమైనది కావడంతో రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు కలిసి ప్రమోట్ చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారట. అయితే దాదాపు వీరిద్దరూ కలిసే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా సమంత, చైతన్యాలను మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం లభిస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరైతే ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.